గన్నవరంలో ఎవరికి అవకాశం? గిట్టి సత్యనారాయణ గారు. గన్నవరం అయితే సత్యనారాయణ గారికి ఉంటుందండి. జనసేన పార్టీ కంపల్సరీ అండి. గిట్టి సత్యనారాయణ గ్యారంటీ అండి. పంపర్ మెజార్టీతో ఈయన గెలుస్తాడు. గిట్టే సత్యనారాయణ గారు. జనసేన అనుకున్నాం మరి పక్కా వస్తుంది. అసలు తిరగలేదు ఇంకా అందులో పోలన్ సైడ్ వాళ్ళ పక్క తిరగలేదు. జన నాయకుడు మన గిద్ది సత్యనారాయణ గారు వస్తే మంచిది. జనసేనకు ఉంటుంది. జనసేనకు చాలా బాగుంటుంది. గన్నవరంలో ప్రస్తుతం ఎలాగున్నా కానీ ఇప్పుడు కొత్త పార్టీలు 3 పార్టీలు కూటమయ్యి అభివృద్ధి చేస్తారని మేము కోరుకుంటున్నాం. నాకు కావాల్సింది అది. ఈ గన్నవరం గిట్టి సత్యనారాయణ గారు. ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి గిట్టి సత్యనారాయణ గారు అఖండమైనటువంటి మెజార్టీతో కోనసీమ జిల్లాలోనే మొట్టమొదటి వచ్చేటటువంటి సీట్ ఇది. సార్ ఎట్టి పరిస్థితుల్లో గన్నవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ తప్పనిసరిగా వస్తుంది. గిట్టి సత్యనారాయణ కంపల్సరీ వస్తారండి అందులో. లేకపోతే మళ్ళీ జగన్ వస్తే అరుకుతాం కదండి. మరి వైఎస్ఆర్సీపీ తుడిచిపెట్టుకుపోతుందని కూడా చెప్పగలరు. మరి నియోజకవర్గంలో గిట్టి సత్యనారాయణ గారు 30,000 మ్యాచ్లు గెలుస్తారు. గిట్టి సత్యనారాయణ గారికి ఉందండి అవకాశం. గెలుస్తుంది భయ్య. వచ్చే సీట్ అయితే సత్యనారాయణ గిట్టి సత్యనారాయణ వస్తారండి. మళ్ళీ జగన్ గారు వస్తే కూడా అందరూ కూడా అడుక్కోవాలి. గన్నవరం ఇప్పుడు వచ్చిన టికెట్ చాలా మంచి వాళ్ళకి ఇచ్చారు. టికెట్ సదాపురి అందరూ కూడా అభిప్రాయం ఉన్న ఆయనకి ఇచ్చారు అనమాట. అందరూ ఆయన వల్ల ఆ ఫోలింగ్ బాగుందన్నమాట. క్యాండిడేట్ అలాంటి వ్యక్తి చాలా మంచి వ్యక్తి, కొత్త వ్యక్తి, మంచి వ్యక్తి, అందుబాటులో ఉంటారంటారు. చదువుకున్న వ్యక్తి, జాబ్ చేసిన వచ్చారండి. పలా ఉంచి మంచి బాగా చేస్తారని ఉంది. మామూలు జాబ్ చేసినోడు కదా, అందరి కష్టాల్లో తెలిసినోడు. మా రైతుల కష్టాలు కూడా తెలుసుకుంటారు. గన్నవరం అయితే ఇప్పుడు సత్యనారాయణ గారికి ఉంటుందండి. జనసేన పార్టీ. జనసేన పార్టీ కంపల్సరీ అండి. ఇది వరకు చూసిన ఎమ్మెల్యే అయితే ఏం చేయలేదండి అసలు. చిన్న డ్రైన్ చూసాను, చిన్న ఈ డ్రైన్ రెట్టిపై చేయలేకపోయారండి. 5 సంవత్సరాల్లో ఆ పరిపాలనలో చిన్న డ్రైన్ రెట్టిపై చేయలేకపోయారు. అక్కడి నుంచి బస్ స్టాండ్ దగ్గర నుంచి జరిగిన మన డ్రైన్ ఉందండి, వాటర్ లీ డ్రైన్. ఆ డ్రైన్ చేయలేకపోయారు. ఆ గవర్నమెంట్ లో సగంలో ఆపేయారు. 5 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు చిన్న విషయం పంచాయతీలోకి వెళ్ళి చిన్న విషయాన్ని కూడా అసలు పూర్తిగా పట్టించుకోలేదండి అసలు. ఏమన్నా అభివృద్ధి ఏమన్నా జరిగిందా ఇక్కడ? అభివృద్ధి జరిగిందండి. ఏ విషయంలో జరిగింది చూపించండి. అలా అసలు ఏ డెవలప్మెంట్ ఏదో ఇచ్చారండి. ఏదండి సచివాలయాలు ఇచ్చారంటున్నారు, ఏం ఇచ్చారంటారు. ఎక్కడ డెవలప్మెంట్ చేయలేదండి. జగన్ గారికి ప్రభుత్వం ఎలా అనిపించింది అన్న 5 ఏళ్ళు? ఏదండి 5 ఏళ్ళలోనండి ఇక్కడైతే ఏమి లేదండి డెవలప్మెంట్. మీకు ఇసుక ర్యాంపులు చూడండి, 27,000 ఇసుక అండి. 5,000 చంద్రబాబు నాయుడు 500 పెంచిందంటే పెద్ద రాజకీయం చేశారు. 27,000కి అమ్మారు ఇసుక ఇక్కడ అండి. లారీ 27,000కి అమ్మారండి. 27,000కి అమ్మారు. అప్పుడు 5,000 ఉన్నప్పుడు 500 పెంచితేనే పెద్ద రాజ్యాంగం చేశారు వాళ్ళు. ఇప్పుడు 27,000 అంతే. మరి ఏం చేయాలండి అలా? ఇసుక పెరిగింది, సిమెంట్ పెరిగిపోయింది, ఐరన్ పెరిగిపోయింది. బిజినెస్ డెవలప్మెంట్ ఏమని చెప్పండి ఇక్కడ? అసలు బిజినెస్ లో డెవలప్మెంట్ ఏమీ లేదండి అసలు. లోకల్ గా చూడండి, స్టూడెంట్స్ అంటున్నారు. ఇప్పుడు మీరు స్టూడెంట్స్ క్యాజువల్ గా తీసుకోండి. 4 ఇయర్స్ ఉంటుందండి. 13,500 ఒక స్టూడెంట్ కి వేస్తారు. ఇంజనీరింగ్ స్టూడెంట్ కి 4 టర్మ్లు వేయాలి. 4 టర్మ్ లో 4th టర్మ్ వేయలేదు ఇవ్వాలి. మీరు వేసారని చెప్తున్నారు జనాలకి అండి. మరి అటు వేయాలనుకోండి, కాలేజీ వాడు డబ్బులు కట్టకపోతే సర్టిఫికేట్లు ఇవ్వడు. బటన్ నొక్కారంటే బటన్ నొక్కారు. ఎప్పుడు నొక్కారండి అసలు? ఎప్పుడు నొక్కారు అది లేదు. మాచరం రోడ్డు అది వేయలేదు కదా నీకు. ఎమ్మెల్యే గారు ఊరు కూడా రోడ్ వేసుకోలేదు. చిన్న 1,500 ఇల్లు ఉంటాయండి. 13,500 ఓటింగ్ అండి. 13,500 ఓటింగ్ అండి. మీకు 13,500 ఓటింగ్ మేము ఈ పంచాయతీ అండి మరి. అలాంటి 1,500 ఇల్లులు అవతలు ఉంటాయండి. వీడు పంట పొలాలండి, ఉడిసేలు ఉంటాయండి. ఆ వాటర్ ఎక్కడి నుంచి కడిగపరమేశ్వర గుడి దగ్గర నుంచి డ్రైన్ అలా దిగండి. ఈ పంటకాలు అక్కడ అపార్ట్మెంట్ ఉన్నాయి కదా, అపార్ట్మెంట్ సందులోకి వస్తుందండి. అది కూడా మీకు క్లియర్ చేయలేకపోయారు. ఇంకా అలాంటప్పుడు ఇంకేంటి గవర్నమెంట్ అంటే? అది ఎమ్మెల్యే రాలేదండి అసలు. TV9 లో కూడా వచ్చేసింది కదండి. డైరెక్ట్ మునిగిపోయి రోడ్డు మీద వచ్చేస్తుంది. వాటర్ కూడా, చెత్త కూడా డైరెక్ట్ రోడ్డు మీద ఉండేదండి. మీకు గుర్తుందో లేదండి? అది కూడా ప్రభుత్వం మారాలనుకుంటున్నారు ఇక్కడ కూడా అనుకున్నారండి. ఎంత మారాలనుకుని అందరూ బయటకు వస్తున్నారండి. తెలుస్తుందండి. ఎలాంటి వ్యక్తి అండి ఇక్కడ క్యాండిడేట్ జనసేన పార్టీ నుంచి? జనసేన పార్టీ సూపర్ అండి. చేస్తాడని వ్యక్తి నిలబెట్టారండి. అది అందుకే అందరూ ఒక్కొక్కడిగా ఒక లైన్ లోకి వచ్చారండి. లేకపోతే అంతమంది బయటికి రారండి ఇక్కడ. మీరే కావాలంటే అక్కడ వీడియో తీసుకొచ్చి కావాల్సింది మీకు తెలిసిపోద్దండి. అక్కడ ఒక డ్రైన్ ఎలాగ పంచాయతీ సెంటర్ నుంచి అలా కన్వర్ట్ చేసిన డ్రైన్ అలా చూడండి. వాటర్ లేదు. మేము సొంతంగా వేసుకున్నామండి. కన్వర్ట్ కూడా అలా ఇంత పంచాయతీ వాళ్ళు కట్టలేదండి. ఇన్ని సంవత్సరాలు అయింది. గన్నవరంలో ఎవరికి అవకాశం? గిట్టి సత్యనారాయణ గారు అండి. పర్లేదా? మంచి వ్యక్తి అని అందుబాటులో ఉండే మనిషి. సరే గెలుస్తుంది అంటారు మరి జనసేన? గ్యారంటీ కానీ టీడీపీ సపోర్ట్ అందరూ సపోర్ట్ అవుతుందట అంతానే. కూటమి మీద వెళ్తాడు గన్నవరంలో. గిద్ది సత్యనారాయణ గ్యారంటీ అండి. అంటే ఉమ్మడి అభ్యర్థిగా మీద మెజార్టీ బంపర్ మెజార్టీతో ఈయన గెలుస్తాడు.
గెలబోతుంది పక్కాగా 100% వ్యక్తి అయినా ఆ? మంచి వ్యక్తి అయినా మంచి నెంబర్ 1 వ్యక్తి. నెంబర్ 1 తెత్తేనే జనసేన ఎంచుకుంటుంది, తర్వాత ఎంచుకోదు. ఓకే. గిడ్డ సత్యనారాయణ గారికి. అవునా? ఏంటి ఏ పార్టీ? జనసేన. జనసేన. పర్లేదా? మంచి వ్యక్తినా? మంచి వ్యక్తి. గెలుస్తారా? గెలుస్తాడు. మరి మంచి చేస్తారా మీ ఊరికి? మంచిగా చేస్తారు. చేస్తారా? పవన్ కళ్యాణ్ ఎలాంటి వ్యక్తి? సూపర్. సూపరా? అన్ని ఒక్కవాడే. చంద్రబాబు నాయుడు గెలుస్తున్నారంట ఈసారి. పక్క. పి గన్నవరంలో ఎవరు గెలుస్తారు? పీగానవారి గిడ్డ సత్యనారాయణ. ఏ పార్టీ? జనసేన. అంతే. ఏంటి ఈసారి ఎలా ఉండబోతుంది పి గన్నవరం? జనసేన అనుకున్నాం మరి పక్కా వస్తుంది. వస్తుందా? ఎలాంటి క్యాండిడేట్, ఎలాంటి వ్యక్తి? మంచి వ్యక్తి. చూడండి మంచి గిడ్డి సత్యనారాయణ గారు మంచి వ్యక్తి అండి. అందుబాటులో ఉంటారా? మంచి వ్యక్తి అండి. గెలిపిస్తున్నారు ఈసారి మరి? అనుకున్నాం, తప్పనిసరిగా చేద్దాం అనుకున్నాం. అసలు తిరగలేదు ఇంకా అందులోకి 3 పార్టీలు ఏకమైనాయి కదా, పక్కాగా పవన్ సైడ్ అసలు పక్కా తిరగలేదు ఇంకా. ఏంటి మరి ఈసారి అంటే జనసేన బీజేపీ టీడీపీతో రావడం ఎలా అనిపించింది? ఆనందంగా అనిపించింది నచ్చుతుంది అనుకొచ్చాం. గెలుస్తారంటారు? పక్కాగా రావాలనే కోరుకుంటున్నాం కదా. ఓకే. జనసేన అండి. జనసేన వస్తుందండి. పర్లేదు సార్. క్యాండిడేట్ ఎలాంటి వ్యక్తి? చాలా మంచి వ్యక్తి, కొత్త వ్యక్తి, మంచి వ్యక్తి. గెలుస్తారంటారా? అందుబాటులో ఉంటారంటారా? చదువుకున్న వ్యక్తి అండి. జాబులు చేసుకుని వచ్చారండి పదవి గురించి. మంచి బాగా చేస్తారని ఉంది నమ్మకం. 3 పార్టీలు కలవడం ఎలా అనిపించింది సార్? కలవడం మంచిది? బాగుందండి, కలవడం బాగుందండి. కేంద్రంలో ప్రధానమంత్రి మోడీ గారు, ఇక్కడ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, రాష్ట్ర అభివృద్ధి చాలా బాగుంటుందండి. మాకు రైతులకి బాగా చేస్తారని అనుకుంటున్నాం. అనిపించింది సార్ 5 ఏళ్ళ పరిపాలన ఎలా అనిపించింది? 5 ఏళ్ళ పరిపాలన ఏం లేదండి, శూన్యం. ఇక్కడ కూడా ఈసారి కొత్త వ్యక్తిని చూస్తారా మరి? కొత్త వ్యక్తిని చూస్తారండి, జనం అంతా అదే కొత్త వ్యక్తిని చూద్దామని కదా. ఇక్కడ అభివృద్ధి ఏమైనా జరిగిందా సార్? అసలు ఏం లేవండి, అభివృద్ధి ఏం లేవండి. ఏదో రోడ్డు ఏదో అయింది కేంద్రం ప్రభుత్వం తప్పండి, రోడ్డు తప్ప ఏం లేదండి ఇక్కడ. సరే, అయితే ఎవరు వస్తే బాగుంటుంది అంటారు ఇంకెక్కడ? పవన్ కళ్యాణ్, జనసేన క్యాండిడేట్ గిడ్డ సత్యనారాయణ గారు. జన నాయకుడు మన గిద్ది సత్యనారాయణ గారు వస్తే మంచిది. అందుబాటులో ఉంటారంటారా మరి? అందుబాటులో ఉంటాడండి. అంటే అతను ఎలాగా మామూలు జాబ్ చేసినోడు కదా, అందరి కష్టాల్లో తెలిసినోడు, దాని గురించి వస్తాడు. మా రైతుల కష్టాలు కూడా తెలుసుకుంటాడు. అలాగే ఈ 3 పార్టీలు కూటమి మీద మాకు ఈ మన పవన్ కళ్యాణ్ గారు అన్నిటికి అందుబాటులో ఉంటానని చెప్పాడు కాక పని చేస్తాడు. ఆయన నమ్మకం ఉందా మరి ఇక్కడ ఈయన మీద, ఆయన మీద? నమ్మకం, ఫుల్ నమ్మకం మీద ఉంది. గెలిపిస్తున్నారా మరి ఈసారి? గెలిపిస్తామండి, తప్పకుండా గెలిపిస్తాం. ఈసారి కంపల్సరీ గెలిపిస్తాం. క్యాండిడేట్ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అండి? అందరికి అందుబాటులో ఉంటారా? ఉంటాడండి, అందరికీ అందుబాటులో ఉంటాడనే మేము ఈయన అలాగా జాబ్ అయ్యి చేసాడు కాక, పోలీసు డిపార్ట్మెంట్ లో వచ్చాడు కాక, అన్ని తెలిసి కాక ఇతనికి కంపల్సరీ అందుబాటులో ఉంటాడని మేము అందరం చేస్తాం. జనసేన పార్టీ. చంద్రబాబు నాయుడు వస్తే మాకు ఇసుక గట్ట వస్తాయి, కూలీలకి ఏమీ లేవు, అంతా కూడా రైతుల మీద కడుతున్నాడు, కూలి పని చేయించున్నాడు. ఏంది రైతులు తప్ప మన కూలీలకు లేదు. అప్పుడు ఈ 5 ఏళ్ళు ఏమైనా ఉన్నాయా? పనులు ఏమైనా ఉన్నాయా? పనులు లేవండి, అసలు పనులు లేవు, ఇసుక లేదు, ఇసుక లేపడం పనులు లేవు. చంద్రబాబు నాయుడు ఉండగా బోల్డ్ ఇసుక వచ్చేది, ఇసుక లేదు. అమ్మ ఊరి ఇవన్నీ ఆడవాళ్ళకనే వేస్తున్నాడు, మగవాళ్ళు కూలి పని అన్నది ఒకళ్ళకి లేదు. అందుకు మాకు చంద్రబాబు నాయుడు రావాలి. ఇక్కడ పి గన్నవరం, ఇక్కడ మీ గన్నవరం, మా గన్నవరం ఇటండి మొత్తం మండలాన్ని, మా ఏరియా. ఇక్కడ క్యాండిడేట్ ఎలాంటి వ్యక్తి మరి? జనసేన ఇక్కడ పర్లేదండి మనకి. ఆయన పేరు? ఎవరి పేరండి? జనసేన పార్టీ. జనసేన పార్టీ మనకు అత్తకెళ్ళండి. మనం ఏది కూలి పని చేసిన వాళ్ళు కదండి, మనకు వచ్చేది అలా ఇసుక ఈ రప్పింటే వాళ్ళు లోన్లు ఇస్తలేదు, వచ్చాడు ఒక్క లోన్లు ఇవ్వలేదు మాకు ఇల్లు కట్టుకోటానికి. ఇసుక వస్తుంది అన్నాడు, ఎక్కడ పెడితే అక్కడ ఆపేసాడు. ఇసుక కొనుక్కోవాలంటే 10,000 20,000 పెట్టాడు, మాకు అవన్నీ లేవు. ఇసుక రావట్లేదు, లోన్లు రావట్లేదు, ఎందుకు ఉపయోగిస్తాం? చంద్రబాబు నాయుడు కొంత కాంత మొత్తం మీద ఎక్కడికక్కడికి ఇసుక అయ్యి వచ్చేది, మాకు ఇసుక అన్నది రాలేదు. కూలీలు ఎంతమంది బాధపడుతున్నారో ఏం తెలుస్తుంది? రోడ్డు మీద రైతులు తిరిగి వాళ్ళకి వాళ్ళకి మాత్రం అన్నిటికీ శుభ్రం చేస్తున్నాడు. ఆడవాళ్ళకి గవర్నమెంట్ పని చెప్తున్నాడు, మగవాళ్ళకి పని లేదు. 45-55 సంవత్సరాలు కానీ ఇలా టీడీపీ కానీ వస్తే మంచిది జరుగుతుంది. మాకు మాత్రం ఏం జరిగినా ఇసుక అయ్యి మా కూలీలకు పని ఉండేలా చూడాలి. అంతకంటే ఏమన్నా మాకు మేము పొద్దునే లేచి పారట్టుకుని పట్టుకుని మొత్తమే తప్ప ఇంకేమీ లేదు. అదండి. సరే, అయితే 2 ఇక్కడ కూడా అక్కడ కూడా మారాలంట. అదండి. మాకు మాత్రం చంద్రబాబు నాయుడు, ఈయన పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ న్యాయం చేస్తారంటారా? చేస్తాడని మరి ఆయన చూసాం, చేసిన వాళ్ళు చేసాడు, కనవాళ్ళు చేయలేదు. ఈయన మాత్రం చెయ్యాలని మాకు కోరిక. అది మాకు మాత్రం ఇసుక, ఈ ఇల్లు పనులు, లోన్లు, కూలి పని చేసే వాళ్ళకి ఏమైనా
చూడాలి. అది తగ్గితే అందరూ కూడా ఆయనే చూస్తారు. ఎలా ఉండబోతుంది ఇక్కడ పి గన్నవరంలో? ఈసారి జనసేనకు ఉంటుందండి ఎక్కువ. గెలుస్తారంట మరి? గెలుస్తారని నమ్మకం తప్పకుండా. ఎంత వస్తుందంట మెజారిటీ? మెజార్టీ అనేది మనకి భారీగానే వస్తుంది. ఇక్కడ జనసేనకి మంచిగానే ఉంది మొగ్గు ప్రజల తరపున కానీ ఇక్కడ నాయకులు బాగుంది. ఇక్కడ క్యాండిడేట్ అలాంటి వ్యక్తి పర్లేదా మరి? మంచి వ్యక్తి అందుబాటులో ఉంటారా? ఆయన ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు, ప్రజల్లోనే ఉండే వ్యక్తి. గిడ్డి సత్యనారాయణ గారు అంటే జనాల్లో కొంచెం పాజిటివ్ రెస్పాన్స్ ఉంది, ప్రజల్లో తిరుగుతారు. ఆయనకి కొంచెం సమస్యలు అయ్యి కూడా తెలుసుకుని ఇది ఉంది. గెలిపిస్తున్నారు అయితే ఈసారి? తప్పకుండా. మీరు పర్లేదు చెప్పండి. మాది ఐనవేల్ మండలం పి గన్నవరం నియోజకవర్గం కొండకుదురు గ్రామం అండి. మాకు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న 21 సీట్లలో ఈ పి గన్నవరం సీటు తీసుకోవడం అన్నది మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే గిడ్డి సత్యనారాయణ గారు మాకు ఇక్కడ గన్నవరం నియోజకవర్గానికి వచ్చేసి 4 మండలాలు. ఈ మండలాల్లో ఎవరికి ఏం జరిగినా కూడా, ఒక ఇల్లు అంటుకుపోయినా, ఒక కాలు ఇలాంటి ప్రమాదాలు జరిగినా పాపం నేను వచ్చి ముందు పలకరించి నేనున్నాను అండగా అని చెప్పి 10,000 కానీ 20,000 కానీ ఆర్థిక సాయం అందజేస్తూ ప్రజల్లో తిరుగుతున్న వ్యక్తి. ఎలాంటి వ్యక్తిని మేము గెలిపించుకోకపోతే ఇంకా వేస్ట్ అండి. ఒక 20,000 30,000 మెజార్టీతో కంపల్సరీగా భారీ మెజార్టీ ఈయన గెలుస్తారు. గన్నవరం గడ్డ మీద జనసేన జెండా కంపల్సరీ ఎగురుతుంది. మరి అందుబాటులో ఉంటారా? అందరికి కొత్తగా వచ్చారని చెప్పి అంటున్నారు అందరూ కూడా. లేదండి, ఈయన గన్నవరంలో ఆల్రెడీ తీసుకున్నారు. ఈయన గత 3 నెలల నుంచి కూడా అందుబాటులోనే ఉన్నారండి. ప్రతిరోజు కూడా ఏదో గ్రామంలో తిరుగుతానే ఉంటున్నారు. ఈయన సీట్ ఇవ్వకపోయినా సరే ముందు నుంచి కూడా సరే అండి, ఈయన ప్రజల్లో తిరుగుతానే ఉన్నాడు, సేవ చేస్తానే ఉన్నారండి. ఎలాంటి వ్యక్తిని గెలిపించుకోవాలండి కంపల్సరీగా. ఫస్ట్ టీడీపీకి అనుకున్నారు రాజేష్ మహాసాని, కానీ ఇప్పుడు ఇటు రావడం ఎలా అనిపించింది? టీడీపీకి ఉండటం మంచిది అనుకుంటున్నారు, జనసేనకి ఇస్తే సపోర్ట్ ఇస్తున్నారా మరి టీడీపీ వాళ్ళు? ఏది ఇచ్చినా మేము మద్దతు అనేది కంపల్సరీ ఇస్తామండి. ఎందుకంటే కూటమిలో తప్పదండి, కంపల్సరీగా మద్దతు ఇవ్వాలి. కానీ అధిష్టానం ఎలా ఉంటే మేము అలాగే నడుచుకుంటాం. అధిష్టానం నిర్ణయం మేరకే కదా మేము నడుచుకోవాలి. అదే పర్లేదు, వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు. సపోర్ట్ కంపల్సరీ ఇస్తున్నారండి. ఇప్పుడు ఆల్రెడీ మీకు ఇక్కడే చూస్తున్నారు కదా, కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు, బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళు అందరూ కలిసికట్టుగానే చేస్తున్నారు. జనసేన చాలా బాగుంటుందండి. ఎలాంటి వ్యక్తి సార్ ఆయన క్యాండిడేట్? చాలా మంచి క్యాండిడేట్. నెంబర్ 1 ఉంటారా? అందుబాటులో ఉంటారు. అదే ఫ్రెష్ అది కాదు, అందుబాటులో ఉంటారు. చాలా మంచి చెప్తారు, చాలా మంచి చెప్తుంది. మామూలు కాదు, అదే తీసుకొచ్చారు ఇక్కడ మంచి వ్యక్తి కాబట్టి తీసుకొచ్చారు. గెలుస్తారంటారా మరి ఈసారి? మామూలుగా కదండి, మెజార్టీ కూడా గెలుస్తారు. అయితే గట్టిగా కొడుతున్నారంటారు. గట్టి విజయం అయితే రమ్మను అనుమానం లేదు, అంత బాగుంటుంది. మీరు మీరే కంపల్సరీ విన్నింగ్ డిక్లేర్ అండి. ఈ మీటింగ్ చూస్తే అర్థమవుతుంది కదా ఎంత జనం ఉన్నారు, ఎంత ఉత్సాహంతో ఉన్నారు. కంపల్సరీ విజయం అయితే తథ్యం, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అంటారు పి గన్నవరం పక్కా 100% వచ్చేసారి మెజారిటీ. షూర్, కంపల్సరీ. అన్న మీరు ఈసారి ఎలా ఉందన్న, ఇక్కడ ఎలా ఉండబోతుంది? చాలా బాగుంటుందండి. ఈ యొక్క 2 నియోజకవర్గాలు, రాజోలు కానీ గన్నవరం కానీ 2 కూడా పక్కగా తెలుస్తుంది. అంటారు ఈసారి జనసేన 100% అండి, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మంచిదేనా? ఇద్దరు కలవడం మంచిదేనా? కలవడం చాలా మంచిది, చాలా మంచిది. ఎవరి కోసం అంటారు? రాష్ట్ర ప్రజల కోసం అంటారా, వీళ్ళ కోసం అంటారు? రాష్ట్ర ప్రజల కోసమే మంచిది. ఈ సైకోన్ అని చెప్పి అలాగే ఉంటుంది. ప్రభుత్వం అసలు బాగోలేదు, అసలు బాగోలేదు. పథకాలు ఇస్తున్నాం అంటున్నాడు. ఏం చుక్కావా? ఎవరమ్మని అడిగారు పథకాలు? ఎవరిని ఇమ్మని అడిగారా? ఒక రోడ్లు ఉన్నాయా? ఏమున్నాయి? ఏం సంక్షేమ పథకాలు అంటే ఏముందా? ఏం అభివృద్ధి కావాలంటే అభివృద్ధి కావాలి. చంద్రబాబు నాయుడు వస్తేనే అభివృద్ధి బాగుంటుంది. ఒక రైల్వే బడ్జెట్ ఆగిపోయింది. ఇవాళ కేంద్రం రైల్వే బడ్జెట్ అయితే జగన్మోహన్ రెడ్డి పెదావేద కూలగొడతాం, నాయకుల్ని చంపేస్తాం. నిన్న ఒక సభ మీటింగ్ రాలేదని ఒక అతన్ని బుర్ర బద్దలు కొట్టాడు. అలాగే నెక్స్ట్ మళ్ళీ జగన్ వస్తే తిన్న కూడి దొరకదు, రాష్ట్రం ఇటు హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు మొత్తం అందరూ కూడా. అర్థమైందని మీరు కూడా హైదరాబాద్ ఉండొచ్చు, ఇక్కడ ఉండక్కర్లేదు. మరి రాజధాని కింద ఏముండదు, అంతా బట్టబల్ అయిపోతుంది అడిగాని వస్తుంది. అందుకే మన దేశం బాగుపడాలంటే ఎలా ఉందంటారు? ఇక్కడ జనసేన బీజేపీ అన్ని పొత్తులు బాగున్నాయి. మళ్ళీ 110 సీట్లు బంపర్ మీద నెగ్గుతాం. మొత్తం మన జిల్లా 3 జిల్లాలు కూడా పక్క టీడీపీ జనసేన వస్తుంది. అది ఇక్కడ ఎవరు వెళ్తున్నారు? ఇక్కడ జనసేన అమలాపురం తెలుగుదేశం, మమ్మడారం తెలుగుదేశం, కొత్తపేట తెలుగుదేశం. అది నిడదోలు జనసేన, రాజుల జనసేన వస్తుంది. అది గన్నవరంలో ప్రస్తుతం ఎలాగున్నా కానీ ఇప్పుడు కొత్త పార్టీలు 3 పార్టీలు కూటమయ్యి
అభివృద్ధి చేస్తారని మేము కోరుకుంటున్నాం. మాకు కావాల్సింది అది. నమ్మకం ఉందా సార్ వీళ్ళ ముగ్గురు కలవటం మంచిదేనంటారా? కలవటం మంచిది. అభివృద్ధి కావాలంటే ఆంధ్ర కొంచెం ఎదరికి వెళ్ళాలంటే కలవటమే మంచిదని మాకు అనిపిస్తుంది. మరి ఇక్కడ ఎవరు గెలుస్తున్నారంటారు ఈసారి? ఇదిగోండి మా జనసేన గెలుస్తుందని మాకు చాలా ధీమా. పర్లేదు సార్, క్యాండిడేట్ ఎలాంటి వ్యక్తి? క్యాండిడేట్ మంచివాడండి. మంచి వ్యక్తి అండి. అందుబాటులో ఉంటారా? ప్రతి ఒక్కరు ఎవరైనా అందుబాటులో ఉంటారని మనం ఓటేస్తాం. తర్వాత భవిష్యత్తు ఎలా ఉంటుందో మనకు తెలియదు. బట్ ఒకసారి అయితే చూడాలండి. చూడాలి కదండి, అందరిని అలా చూస్తున్నాం కదా, ఈసారి కూడా అలా చూడాలి. ఒకేసారి ప్రతి అప్పుడు ఒకటే ఉంటాం, ఒకటే చేయటం అనేది ఇది బాగోలేదు. చూసాం ఇప్పుడు వరకు సార్ 5 ఏళ్ళు చూసారు. గుంతలు కూడా కప్పని ప్రభుత్వాన్ని చూసాం. ఈ ప్రభుత్వాలు కానీ చూస్తామండి. ఎలా ఉంది సార్ ఇక్కడ పి గన్నవరం? ఈ గన్నవరం గిడ్డి సత్యనారాయణ గారు వస్తారు. పర్లేదండి, మంచి వ్యక్తి అందుబాటులో ఉంటారు. గెలుస్తారు, పక్కగా వస్తారు. కలవటం మంచిదండి. ఎలా ఉంది సార్ ఈసారి ఎలా ఉండబోతుంది ఇక్కడ? ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి గిడ్డి సత్యనారాయణ గారు అఖండమైనటువంటి మెజార్టీతో కోనసీమ జిల్లాలోనే మొట్టమొదటి వచ్చేటటువంటి ఈ యొక్క సీట్ ఇది. జనసేన పార్టీ మొట్టమొదట రీడింగ్ లో ఉంటది. మొదటి నుంచి కూడా మొదటి రౌండ్ లోంచి కూడా రీడింగ్ లో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పర్లేదు సార్, మంచి వ్యక్తి అయినా అందుబాటులో ఉంటారంటారా? ఆయన అందరినీ కూడా కలుపుకుని అందరితో కలివిడితనంగా ఉంటూ ఇక్కడ మన కోనసీమకే కాకుండా గన్నవరం నియోజకవర్గానికి అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చి చేయించేటటువంటి వ్యక్తి ఆయన మనస్తత్వం నాకు బాగా తెలుసు. అది బాగా గెలుస్తుంది. సార్ ఎలా ఉంది 5 ఏళ్ళ పరిపాలన ఎలా అనిపించింది సార్? ఎట్టి పరిస్థితుల్లో గన్నవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ తప్పనిసరిగా వస్తుంది, ఇందులో సందేహం లేదు. మేమందరం జన సైనికులం. పవన్ కళ్యాణ్ గారు ఎలా నడుచుకుంటే మేము ఎలా నడుచుకుంటాం చెప్పండి. పర్లేదు, ఆయన అందుబాటులో ఉంటారా ఇక్కడ వ్యక్తి? గిడ్డి సత్యనారాయణ ఇప్పుడు మాకు అందుబాటులో ఉంటారు అండి. ఆయన మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. గెలిపిస్తున్నారు అయితే? తప్పనిసరిగా గెలుస్తాడండి, గెలిపిస్తున్నాం అందరం కలిసి. మెజారిటీ వస్తుందంటారా? తప్పనిసరిగా వస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది సార్ ఈసారి? 50 నుంచి 60 వేలు మెజార్టీ వస్తుందండి. ఆయనకి ఆల్రెడీ ప్రజాసేవలో ఎప్పటి నుంచో ఉన్నారు. ఇప్పుడు సీట్ వచ్చిందనే కాదు, ఇప్పుడు పబ్లిక్ గా ఆయన పేరు అందరికీ తెలిసిందనే కాదు, ఇంతకు ముందు నుంచి కూడా ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పటి నుంచి కూడా ఆయన ప్రజల్లో ఉన్నారు మనిషి. ఆయనకి చారిటబుల్ ట్రస్ట్ ఉన్నాయి. కరోనా వచ్చినప్పుడు కూడా ప్రజలందరికీ చాలా ఇది చేశారు. మొత్తం అందరికి ఫుడ్ పెడతాం దగ్గర నుంచి అన్ని చేసిన వ్యక్తి అయినా మంచి గుడ్ విల్ సంపాదించుకున్నారు. ప్రజా సేవకుడు ఆయన. మేము ముందు ప్రజా సేవకుడు, ఇప్పుడు ప్రజానాయకుడు కాబోతున్నాడు. పక్కాగా గిడ్డి సత్యనారాయణ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా గన్నవరం నుంచి ఫస్ట్ కూడా అనౌన్స్మెంట్ సీటు గెలుస్తారు. ఓకే అండి, ఆలోచించే అవసరం లేదు. పైగా గన్నవరం నుంచి జనసేన తరపున అత్యంత సభ్యత్వంలో నమోదైన నియోజకవర్గం రాష్ట్రం మొత్తం మీద, అంటే ఏపీ మొత్తం మీద. మొన్నటి వరకు ఇన్ఛార్జ్ లేకుండానే పంచాయతీలు ఇవన్నీ కూడా గెలుచుకున్నారట కదా? అవునండి, మొత్తం గన్నవరం నియోజకవర్గంలో ఎన్ని పంచాయతీలు అన్ని కూడా జనసేన తరపున నెగ్గించుకున్నాం. అలాగే మాది అంబాజీపేట ఈ మండలంలో కూడా ఎక్కువగా అదే ఆ రోజు పొత్తు వల్ల అప్పుడంటే నాయకత్వంలో వచ్చింది. అప్పుడు ఆల్రెడీ ప్రజల్లోనే మాకు కార్యకర్తల్లో వచ్చేసింది పొత్తు. అప్పుడు సీట్లు కూడా అదే పంచాయతీ ప్రెసిడెంట్లు కూడా అప్పుడు మేము పొత్తు వల్ల అవకాశం ఉన్నంత మట్టికి ప్రజారాజ్యం జనసేన తరపున అన్ని నెగ్గించుకున్నాం. ఈ చుట్టుపక్కల రాజులు కూడా 12 పంచాయతీలు అయితే 12 పంచాయతీలు కూడా జనసేన తరపున నెగ్గించుకున్నాం. ఇంకా అసలు చూసుకోవాలి, 2 గెలుస్తున్నారు. 2 గెలుస్తాయి. ఇటు రాజులు ఏమో గన్నవరం, అమలాపురం కూడా టీడీపీ పక్కా విన్ అండి. ఐతోబత్తుల ఆనందరావు గారు కూడా పక్కాగా విన్ అవుతారు. మొత్తం సర్వేలు అన్ని కూడా చెప్తున్నాయి. ఓకే అండి. తెలంగాణలో రీసెంట్ గా గిడ్డి చేస్తున్నా నగ్గేలా ఉన్నారు. గెలాలి, లేకపోతే లేదు. మీకేమనిపిస్తుంది సార్ ఈసారి? గిడి సత్యం కంపల్సరీ వస్తారండి అందులో, లేకపోతే మళ్ళీ జగన్ వస్తే అడుగు తెంగాలండి. ఇంకా జనం అందరూ అడుగు తెంగాలి. వస్తే పరిస్థితి అంటే అడుగు తెంగే పరిస్థితి అండి, కంపల్సరీ చెప్తున్నా అది. మరి ఏంటండి ఇక్కడ జనసేన పోటీ చేయడం మంచిదేనంటారా? కంపల్సరీ మంచిదండి. క్యాండిడేట్ ఎలాంటి వ్యక్తి అండి? క్యాండిడేట్ చాలా మంచి వ్యక్తి అండి. ఇంతకుముందు ఐఏఎస్ చేశారు కదా అతను, చాలా మంచి వ్యక్తి అండి. గెలుస్తారు, కంపల్సరీ గెలుస్తారండి. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ, బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఒక చరిత్ర సృష్టిపోతుందండి. మరి వైఎస్ఆర్సీపీ తుడిచిపెట్టిపోతుందని కూడా చెప్పగలరు. మరి నియోజకవర్గంలో గిడ్డి సత్యనారాయణ గారు 30,000 మ్యాచ్లు గెలుస్తారు. రాజుల్లో దేవర ప్రసాద్ కూడా 25,000 మ్యాచ్లతో గెలుస్తారు. అంటే గతంలో కూడా ఇక్కడ ఇన్ఛార్జ్ లేకుండానే జనసేనకి మంచి లోకల్ గా అంటే పంచాయతీలు కావచ్చు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు కలిసి జనసేన పార్టీకి ఇన్ఛార్జీలతో కూడా పని లేదండి. బలమైన కార్యకర్తలు ఉన్నారు.
ఓటము గెలుపు సహజం. భవిష్యత్తులో మేము పార్టీని స్థాపించిపోతాం మరో ప్రవృత్తిగా. ఈ వైఎస్ఆర్సీపీ అడ్రస్ ఎక్కడ పోతుందండి. ఇక్కడ ఏమన్నా అభివృద్ధి చేసిందండి వైసీపీ గవర్నమెంట్ ఇప్పుడు ఎమ్మెల్యే? అభివృద్ధి ఏమి లేదండి. పథకాలు తప్ప పథకాలు కూడా కొంతమందికి అందలేదు. ఏ అభివృద్ధి అయితే అతను గెలాలనుకున్నాడో ఆ అభివృద్ధి వల్లే కొంతమంది ఓటేరండి ఆయనకి. ఆయన చేసిన అభివృద్ధి చూసే ఓటేరు. అభివృద్ధి ఏముందండి? ఏం చేశాడు అభివృద్ధి? ఓ జేబులు 10,000 ఇస్తే అది అభివృద్ధి? మనిషికి బ్రతకానికి ఒక వ్యాపారం అయితే చూపించే అభివృద్ధి తప్ప 10,000 రూపాయలు చేడితే ఉపకారం ఏముందండి? సరే అయితే గెలిపిస్తున్నారంటారు జనసేన? కంపల్సరీ గెలుస్తారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ రావాలని మేము కోరుకుంటున్నాం. వస్తారంటారా మరి? తప్పనిసరి రావాలండి, తప్పనిసరి రావాలండి. ఏమంటారా, ఈ జగన్ గారు చేసిన చాలా మంచి పనులు చేసి పెట్టాడు. ఇక్కడ జగన్ గారు చాలా మంచి పనులు చేసి పెట్టాడు, ఒకటి నెరవేర్తాం. అందుకని ఈయనకి అవకాశం ఇస్తామండి, ఈయనకి మళ్ళీ అవకాశం ఇద్దాం అదే మేము అనుకునేది. ఎక్కడ కూడా ఎవరికి అవకాశం ఇస్తారు? ఈయన చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్. ఇక్కడ జనసేన పార్టీ పోటీ చేస్తుంది కదా, మరి అవునండి తెలుస్తుందంటారా? తప్పనిసరిగా రావాలని మేము కోరుకునేదండి, మనస్ఫూర్తిగా కోరుకునేది దాని గురించి. ఈసారి గెలిపిస్తున్నారు మరి ఇక్కడ? తప్పనిసరిగా. ఎలా అనిపించిందండి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఎలా ఉంది? వ్యక్తిత్వం అంటే ఆయన చేసే పనులు, ఆయన పదవిలో లేకముందు కూడా చాలా మందికి చాలా ఉపకారాలు చేసి పెట్టాడు కాదండి. అవునండి, మరి అందుకని ఇప్పుడు ఈ సంవత్సరం ఈయనకి అవకాశం ఇద్దాం. దాన్ని చూసారు, ఆయన కూడా ఒకసారి చూద్దాం అంటారు. అంతే అండి, చూడాలి కదండి. ఈ గన్నవరంలో మరి ఈ గన్నవరం కూడా ఆయన వస్తాడు, ఇంక అనుమానం లేదు, డెఫినెట్లీ. ఇక్కడ క్యాండిడేట్ పేరేంటండి? ఎక్కడండి? జనసేన పార్టీ. తెలియదండి నాకు. గిడ్డి సత్యనారాయణ గారు అని పోటీ చేస్తున్నారు. ఆయన తెలుసా? జనసేన పార్టీ సింబల్ తెలుసా? జనసేన పార్టీ సింబల్ ఎందుకు తెలియదండి? గాజు గ్లాస్ గ్లాసుకి వేస్తున్నారు ఓటు. మరి దానికే వెయ్యాలి కదండి. మేము తీసి తాగాలన్నా, మందు తాగాలన్నా వెయ్యి, మంచినీళ్ళు తాగాలన్నా అదే కావాలి మాకు. రెండింటికి గ్లాస్ వాడతారు తప్పనిసరిగా అండి. గిడ్డి సత్యనారాయణ గారికి ఉందండి అవకాశం అయితే. ఏ పార్టీ? జనసేన పార్టీ. మరి గెలుస్తారా? గెలుస్తారండి, పక్క గెలుస్తారు. అలాంటి వ్యక్తి అయినా క్యాండిడేట్ పరంగా? క్యాండిడేట్ మంచోడే అన్న, క్యాండిడేట్ మంచోడే చేస్తారన్న. ఇప్పుడు తెలుగుదేశం జనసేన కూటమి ఉంది కదా, దాని మీద అవుతుంది అంటారా? అందుబాటులో ఉంటారా ఆయన క్యాండిడేట్? ఉంటారన్న, అందుబాటులో ఇక్కడ ఉన్నారు కదా. ఆయన ముందు జాబ్ చేసేవారంటే, అది రిటైర్మెంట్ జాబ్ ఆఫీస్ వచ్చారు. ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఎలా అనిపించింది 10 ఏళ్ల ప్రస్థానం? పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు తెలిసిందే కదన్న. పవన్ కళ్యాణ్ గారి గురించి ఒకటే ఉందన్న, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆయన మొత్తం త్యాగం చేస్తున్నారు. సొంత అన్నయ్య సీటు కూడా త్యాగం చేశారు. ఆయన నాగబాబు సీటు కూడా త్యాగం చేశారు తెలుగుదేశం కోసం. ఆయన జైల్లో ఉన్నప్పుడు వెళ్ళి ఎంతలా చేశారు. ఆయన తనకి సీటు కూడా త్యాగం చేశారు. విడివాడ రామచంద్రరావు గారిది ఏదైనా త్యాగం చేశారు అంతలాగా. ఆయనకి ఏంటంటే చంద్రబాబుని కోరుకునేది మేము పవర్ షేరింగ్ ఇవ్వాలి పవన్ కళ్యాణ్ గారికి కంపల్సరీ. అదైతే ఇవ్వాలంటే అవుతుందంట. వన్ సైడ్ అంటే ఇంకా గుద్దేస్తారా మొత్తం ఇంకా దంచుకుంటూ వచ్చేస్తారండి, ఇంకేముండదు. ఇంకా ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారికి పవర్ షేరింగ్ ఉందని చెప్తే చాలు అంతే. అంతే, ఇంకా వన్ సైడ్ ఇంకా మొత్తం ఏముండదండి. ఎలా అనిపించింది 5 ఏళ్ళు జగన్ పరిపాలన? జగన్ గారి పరిపాలన గురించి అడుగుతుంది అని చూసిందే కదా. మళ్ళీ ఏం చదువుకున్నా? డిగ్రీ అయిందన్న. ఏం చేస్తున్నావు? ఖాళీ అన్న, ఖాళీ. మీరేం చేస్తారు? బీటెక్ సెకండ్ ఇయర్ అండి. మరి ఏమన్నా ఉద్యోగాలు ఉన్నాయా? ఎక్కడికి వెళ్తున్నావా? ఉద్యోగాలు ఇలాగా ప్లేస్మెంట్లు ఏం లేవండి. మళ్ళీ జగన్ గారు అంటే వస్తే వేరే రాష్ట్రం వెళ్ళిపోతామేనండి. ఇప్పుడు కూడా అదే పని చేస్తారు. వెళ్ళిపోతామండి అంతే. ఏంటి ఎలా అనిపించింది పవన్ కళ్యాణ్ గారి ఇన్ని సంవత్సరాల రాజకీయ ప్రస్థానం ఎలా ఉంది? ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది? ఆయన పాలన బాగుంటదండి. అంటే పీపుల్స్ రూలింగ్ అనే ఆ విధానం ఉంటదండి. పర్లేదా మరి వస్తే మంచి చేస్తారంట? పక్కాగా వచ్చి మంచి చేస్తారండి. ఇక్కడ మీ సరే మీ గన్నవరంలోనే జనసేన పార్టీ పోటీ చేస్తుంది, ఎలా ఉంటుంది? భారీ మెజార్టీ వస్తుందండి ఈసారి, పక్క వస్తుందండి. ఓటు ఇచ్చిందా? వేస్తున్నారు ఈసారి? వేస్తానండి. రైట్ భయ్యా, ఇంకేంటి మరి? ఏముందన్న ఓకేనా? ఓకేనా. ఉద్యోగాలు అయితే ఏం లేవా? ఉద్యోగాలు ఇంకా ఎక్కడ ఉద్యోగాలు? జగన్ వచ్చారంటే ఇంకా ఉద్యోగాలు ఏం లేవు. ఎక్కడ మేము 5 సంవత్సరాల నుంచి అన్నాం. మళ్ళీ జగన్ వస్తాయండి, పక్క బటన్ నొక్కుతాడండి అంతే. ఒకసారి మీలాంటి యువతకి చెప్పు ఒకసారి. చాలా మంది కొంతమంది ఇంకా మారట్లేదు, వాళ్ళకి ఏంటి ఇంకోసారి వస్తే జగన్ ఏం చేస్తాడు? అది వాళ్ళకి ఏంటంటే సంక్షేమ పథకాలు పడతాయి చాలు, మనకి ఇంట్లో వాళ్ళకి పడుతున్నాయి కదా సరిపోతాయి. సంక్షేమ పథకాలు పడుతున్నాయండి, 10 రూపాయలు పడితే 20 రూపాయలు లాక్కుంటున్నాడు. అది తెలియట్లేదు అన్న వాళ్ళకి. అందులోకి ఇప్పుడు కుర్రోళ్ళు కూడా తిరిగిదాంలే చేద్దాంలే అనుకుంటున్నారు. ఏమన్నా
ఆ జాబ్ పడ్డది అనుకో, ఇంట్లో వాళ్ళు జాబ్ పడ్డది కదా అప్లై చేసుకోరు అంటున్నారు. అదే జగన్ ఉంటే అప్లై చేసుకుంటే జగన్ తీయలేదు, జాబ్లు ఏమీ వేయలేదు కదా, ఎలా అప్లై చేసుకుంటామని అంటున్నారు. స్టేట్ గవర్నమెంట్ లో జాబులు లేక సెంట్రల్ గవర్నమెంట్ లో పెట్టుకుని రాక అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుందండి. అది చదువుకున్న వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎంత కష్టపడి మీరు చదివించిన మీ తల్లిదండ్రులకి మీరు ఏం చెప్పాలి? వాళ్ళు కష్టపడి చదువుతున్నారు, అన్న జాబ్ చూసుకోవచ్చు కదంటే ఏదో ప్రైవేట్ జాబ్ చూసుకోవాలి, ఏదో అందొస్తారని చెప్పి అనుకుంటారండి. కంపెనీలో అభివృద్ధి జరుగుతుంటారా? కంపల్సరీ అండి. పవన్ కళ్యాణ్ గారు వచ్చారంటే బయట నుంచి కంపెనీలు తీసుకురావడం అవి జరుగుతుంది కదన్న. సొంత డబ్బులే ఆయన ఖర్చు పెట్టి చేస్తున్నారు. అలాంటిది కంపెనీలు తీసుకొస్తారు, అన్ని కంపెనీలు తీసుకొచ్చి మనకి డెవలప్మెంట్ అవి చేసి ఒక కంపెనీ తీసుకొచ్చారంటే ఇంతమంది నిరుద్యోగులకి ఏదో జాబ్ కలిగితే ఉంటది కదన్న. ఒక కంపెనీ తీసుకొచ్చారంటే 200 మందికి ఉద్యోగం వస్తుంది. అలాగే ఒకటి తీసుకురారు, బోర్లు ఉంటాయి కదా, సాఫ్ట్వేర్ సంబంధించిన కంపెనీలు అవి తీసుకొస్తానన్నారు. ఆయన తీసుకొస్తారు, ఆయనతో పాటు ఉన్న ఎన్ఆర్ఐలు అవి ఉన్నారు కదా, వాళ్ళే తీసుకొస్తానని అంటున్నారు. ఈసారి అయితే పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ, బీజేపీ ముగ్గురు గెలవాలంటావు? అంతే అన్న. ఎవరి కోసం గెలవాలంటావు? ప్రజల కోసమే, ప్రజల కోసం, ఇలాంటి యువత కోసం, యువత కోసం. అంతే. యువత ఇంకో 10 సంవత్సరాల వరకు ఉండాలనుకుంటే ఇప్పటికే రాష్ట్రం 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఎదరికి రావాలంటే కష్టమే. ఇంకా ఎలాంటి వస్తే తీసుకొస్తారు అంతే. 10 సంవత్సరాలు ఎదరికి లేదంటే అవకాశం లేదు. మళ్ళీ ఇంకా మనం వేరే రాష్ట్రాలు ఇంకా సర్దికి వెళ్ళిపోతాం. పక్కగా గెలుస్తుంది భయ్య, వచ్చే సీట్ ఇది. ఈయన క్యాండిడేట్ ఎలాంటి వ్యక్తి? అందరికి అందుబాటులో అండి. ఆయన పేరు గిడిగి సత్యనారాయణ గారు. అందుబాటులో ఉంటారు, అందరికి అందుబాటులో ఉంటారండి. అసలు మనిషి సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండే వ్యక్తి అండి. ఇస్తే మంచి చేస్తారంట. మరి చేస్తారండి, కన్ఫర్మ్ గానండి, మంచి జరుగుతుంది. అనిపించింది 5 ఏళ్ళ పరిపాలన ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి? బాలేదు సార్, అసలు బాలేదండి. ఏదండి చెప్పింది ఏం చేశారు? మద్యపాన నిషేధం అన్నారు, జరగలేదు. ఎంతో మంది ప్రాణాలు పోయినాయి కల్తీ మద్యం వల్ల, ఏది జరగలేదండి. ఏంటి పరిస్థితి? ఈసారి వస్తే ప్రస్తుతం మనం ఆంధ్రాలో ఉండకుండా ఏ తెలంగాణ లేదా బయట రాష్ట్రాలకు వెళ్ళి బతకాల్సిన పరిస్థితి వస్తుంది పక్కాగా. ఈసారి మాత్రం ఇక్కడ జనసేన వస్తుందండి, ఎన్డీఏ ప్రభుత్వం కూడా వస్తుంది కంపల్సరీ. సత్యనారాయణ వస్తారండి. జనసేన పార్టీ డెఫినెట్ గా 2014 మంచి వ్యక్తినా? మంచి వ్యక్తి ప్రజెంట్ అయితే వాటికి పోచుకుండా టైప్ గా ఇప్పుడే ప్రచారం చేస్తున్నారండి. కొద్దిగా పర్లేదండి. ప్రజెంట్ అయితే గెలుస్తారండి. అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు క్యాండిడేట్ పరంగా కావాలన్నా పార్టీ పరంగా వస్తారండి. ఆయన కంపల్సరీ వస్తారు. 2014, 19లో చేసిన కొద్ది ఓటింగ్ కూడా సెకండ్ స్థానంలో ఉందండి. అప్పుడు ఇది కంపల్సరీ వస్తారండి. 5 ఏళ్ళు ఎలా అనిపించింది పరిపాలన? ఏదండి ఏ పరిపాలన? జగన్ గారి పరిపాలన. జగన్ పరిపాలన ఏమీ లేదండి ఇంట్లో. మళ్ళీ రావాలనుకుంటున్నావా? మాకు అదే జనసేన పెట్టి పవన్ కళ్యాణ్ రావాలి. మాకు అతను మళ్ళీ వస్తే పరిస్థితి జగన్ ఊరుకోవడం ఇంట్లో ఇంకా బయటికి రావక్కలేదు. మా పరిస్థితి ఇంకా ఇంకేమీ లేదు. భవన కార్మికులు మాకు మళ్ళీ జగన్ గారు వస్తే కూడా అందరూ కూడా అడుక్కోవాలి. వస్తే కనుక దేశం అంతా మళ్ళీ అడుక్కోవాలి. అప్పులు పాలతో ఇప్పటికే చాలా సగం అందరూ చచ్చిపోతున్నాం. ఈ ధరలతో ఇది మద్యంతో అందరూ చాలా ఇబ్బంది అన్ని తరగతుల వాళ్ళు ఇబ్బంది పడుతున్నాం. ఎవరు వస్తే బాగుంటుంది అంటారు సార్? అందరూ సమానంగా చూసేవాళ్ళు, మంచి వ్యక్తి రావాలని కోరుకుంటున్నాం అండి. ఈ 3 కూటములు ఉన్నాయి కాబట్టి ముగ్గురులో జాగ్రత్తగా అందరూ ఎవరొకరు చేసుకుని చేస్తారని మా అభిప్రాయం అన్నమాట. మేమందరం కూడా 3 కూటమి చేయడం వల్ల చాలా బాగుంది అనుకుంటున్నాం. ప్రజలకు మంచి జరుగుతుంది. ప్రజలకు మంచి జరుగుతుందండి. ఈ గన్నవరంలో కూడా మారాలంటారా? గన్నవరం ఇప్పుడు వచ్చిన టికెట్ చాలా మంచి వాళ్ళకి ఇచ్చారు. టికెట్ అందరూ కూడా అభిప్రాయం ఆయనకి ఇచ్చారన్నమాట. ఆయన వల్ల ఆ పోలింగ్ బాగుందన్నమాట. కొత్తగా చెప్పేదే ఉంది. ఆయన వ్యక్తిత్వం అటువంటిది. ఆయన ప్రతిదీ మార్పు తెస్తాడన్న చాలా నమ్మకంగా ఉన్నాం మేము. అందుకని ఆయన వెనక వెళ్తాం ఎప్పుడైనా సరే. చివరి వరకు ఆయనకి వేస్తాం ఓటు, ఆయన ఉన్నంత వరకు. ఈసారి జనసేన చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఖచ్చితంగా గెలుస్తుందండి. గన్నవరం సీట్ పక్క గిడ్డి సత్యనారాయణ విన్ అవుతారు. మంచి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి అండి ఆయన. అంటే చెప్పడం తెలియడం అన్ని చాలా మంచి వ్యక్తి అండి.